హలో వ్యూవర్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం. స్పైడర్ మ్యాన్ మార్వెల్కి ఒక లెజెండరీ సూపర్ హీరో. రీసెంట్గా మార్వెల్ సినిమా యూనివర్స్ అంతగా ఆడటం లేదు. 1-2 సినిమాలు ఆడినాయి, అందులో కూడా అది కూడా స్పైడర్ మ్యాన్ టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. మిగతా సినిమాలు అంతగా ఆడిపోయిన స్పైడర్ మ్యాన్ సినిమా 1.5 బిలియన్ వసూలు చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అదే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఆ సినిమాకి సీక్వెల్గా వస్తుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయింది అనేది చూడాలంటే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్కి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ చాలా పీక్స్లో ఉంది. మరి ట్రైలర్ రేంజ్లో సినిమా కూడా ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే, నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ ఎవరనేది ప్రపంచం మర్చిపోతుంది. ఆ తర్వాత పీటర్ పార్కర్ జీవితంలో ఏం జరిగింది, స్పైడర్ మ్యాన్ ఏమైపోయాడు, తన ఆ 2 జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు, ఇంతలో తన జీవితంలోకి అనుకునే సంఘటన వల్ల తన జీవితం ఎలా మార్పు తిరిగింది, మరి ఇందులో తన ఫ్రెండ్స్ ఏమైపోయారు, ఎంజే నెట్ని కలిసారా లేదా, వాళ్ళకి నిజం చెప్పారా లేదా, ఇంకా బ్రూస్ బ్యానర్ సంగతి ఏమిటి, ఆయన ఎందుకని ఈ సినిమాలో ఉన్నారు, తను ఎందుకు హల్క్గా మారాల్సి వచ్చింది, తను హల్క్గా ఎందుకు మారాడు, తను మార్చింది ఎవరు అనేది ఈ సినిమాలో కథన్స్. గత సినిమాలో పోస్తే టోనీ స్టార్క్, నిక్ ఫ్యూరీ, డాక్టర్ స్ట్రేంజ్ లాగా ఇందులో డాక్టర్ బ్రూస్ బ్యానర్ ఉంటాడు. తను కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది, కానీ అంతగా కాదు. ఇంకా ఎంజే పీటర్ పార్కర్ లవ్ స్టోరీ కూడా కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. ఇంకా విలన్ రోల్కి మరంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపించడం లేదు. క్యారెక్టర్ రివిలేషన్ బాగుంది, కానీ మరంత స్ట్రాంగ్గా ఉండదు. ఇంకా నెట్ కూడా మంచిగా రాణించారు. ఇంకా విలన్ రోల్కి వస్తే అనుకున్నట్టు ట్విస్టే అవుతుంది. కొంతమంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ నిజమవుతుంది అని అంటాను, కానీ విలన్ ఎవరు అనేది రివీల్ చేయను. ఇంకా ఓవరాల్ సినిమా పర్ఫార్మెన్స్ రావాలంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని వెళ్తే సినిమా నచ్చుతుంది. పీటర్ పార్కర్ లైఫ్ స్టైల్ బాగుంటుంది, స్పైడర్ మ్యాన్ కష్టాలు బాగుంటాయి. ముఖ్యంగా జెనెటిక్ మ్యూటేషన్ అనేది ఆశించిన స్థాయిలో వాడుకోలేదని చెప్పాలి. నా ఒపీనియన్ ప్రకారం చాలా పొటెన్షియల్ ఉన్న ఈ సినిమాని డైరెక్టర్స్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాయని చెప్పాలి. చాలా పొటెన్షియల్స్ ఉన్నాయి. పీటర్ పార్కర్ మ్యూటేషన్, ఎంజే, నెడ్, విలన్, తన స్పైడర్ మ్యాన్ కెరియర్, ఇలా అనేకమైన విషయాలని ఈ డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించే ఛాన్స్ ఉన్నా కేవలం కొన్నిటి మట్టుగా వాడుకొని మిగతా కేవలం జస్ట్ టచ్ చేసి వదిలేస్తారని చెప్పాలి. ఇది సినిమాకి అతిపెద్ద మైనస్. ఇంకా కొరియోగ్రఫీ, ఫైట్స్, విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. ఎప్పట్లానే మార్వెల్ హై స్టాండర్డ్స్ని ఉపయోగించిందని చెప్పాలి. ఇంకా ఈ విషయం మైనస్ పాయింట్స్ వస్తే, హల్క్ క్యారెక్టర్ అంతగా మెప్పించలేదు. ది హ్యాండ్, అలానే ది పనిషర్ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ రోల్ అనిపించలేదు. జస్ట్ స్పైడర్ మ్యాన్ ఒక్కరుంటే చాలు అనే రేంజ్ సినిమా అనిపించింది. ఈ సినిమాకి నేను ఇస్తాను 2.7/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.